శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరి జాతకంలో అయితే విశేషంగా దశ గనక గోచరంలో ఉన్న ప్లాంట్కి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ జాతకంలో నడుస్తున్న దశ గోచరంలో కనుక ఆ ప్లానెట్ 6th, 8th, 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి. కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు. మీకు కనుక మెర్క్యూరీ మహాదశ కనుక నడుస్తున్నట్లయితే, బుధుడిది మహాదశ కనుక నడుస్తున్నట్లయితే ఈ టైం మీకు కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది, కొద్దిగా నష్టపోవాల్సి వస్తుంది, కొద్దిగా టైం మానసికంగా సరిగ్గా ఉండదు. మీకు కనుక కేతు మహాదశ ఉన్నట్లయితే ఆర్థికంగా, కుటుంబ పరంగా కొద్దిగా మీకు ఇబ్బందులు ఉంటాయి. మీకు కనుక శుక్ర మహాదశ ఉన్నా కూడా రావాల్సిన డబ్బు రాదు. సో దశ అనుసారంగా గోచరం అయితే ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన వెబ్సైట్ లోపల వెళ్ళి మీ జాతకానికి సంబంధించిన ఏదైనా పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మనం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం. చూసినట్లయితే కర్కాటక రాశి వారికి లాస్ట్ ఒక 1 month నుంచి కనుక చూసుకున్నట్లయితే మానసికంగా, ఆర్థికంగా, అలాగే శారీరకంగా ఈ 3 రకాలుగా చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా అయితే లేదు. ఎందుకు లేదు? సూర్యుడు మీ రాశి నుంచి అలా 12వ భావంలో ఉండే అని, పైగా ఒక విషయం ఏంటంటే మీ రాశి పాపకర్తరి యోగంలో ఉండే. అందువల్ల జరిగింది ఏంటంటే కొద్దిగా మానసికంగా సరిగ్గా లేకుండే, ఆర్థికంగా సరిగ్గా లేకుండే, శారీరకంగా సరిగ్గా లేకుండే. ఈ 3 విషయాలు సరిగ్గా లేకపోవడం వల్ల లైఫ్కి సంబంధించి కొద్దిగా సీరియస్నెస్ అయితే కొద్దిగా పెరగడం జరిగింది. కానీ మీరు ఏవైతే చేద్దామని మీరు అనుకున్నారో అవి అప్పుడు అస్సలు జరగలేవు. మీరు ఏవైతే అనుకున్నారో అన్ని విరుద్ధంగానే మీరు చూడడం జరిగింది. మరి వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ రాశిలో దేవగురు బృహస్పతి ఉండబోతాడు. ప్రెజెంట్ మీకు అయితే గురు బలం అయితే కనపడుతుంది. ఇక దానికి తోడుగా కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు మీ రాశిలో వచ్చాడు. సూర్యుడు మీ రాశిలో వచ్చాడు. ఒక మాట చెప్తా, సూర్యుడు కనుక కర్కాటక రాశికి ఎప్పుడైతే వస్తాడు, ఎవ్రీ ఇయర్ సూర్యుడు కర్కాటక రాశికి ఈ టైంలోనే వస్తాడు. మీరు గమనించినట్లయితే 16th జూలై నుంచి ఎవ్రీ ఇయర్ కర్కాటక రాశి వారికి తెలియని ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తెలియని ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఏదో ఒక రకమైన కొద్ది పాజిటివిటీ మనలో కొద్దిగా ఏర్పడడం జరుగుద్ది. ఈ టైంలో కొద్దిగా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ చాలా బాగుంటుంది. ఎవరైతే విశేషంగా జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఎవరికి సరిగ్గా ఉండదంటే ఎవరైతే కొద్దిగా లోలో ఉంటారో వాళ్ళకి ఇది కొద్దిగా ఏంటంటే మీరు ఒక చిన్న మాట అన్నా కూడా అవతల వ్యక్తులు ఎలా చూస్తారంటే మిమ్మల్ని చాలా చాలా చెప్పి అవుతాయి, ఇప్పుడు అంటే మనల్ని ఎక్కిరించినట్టు మాట్లాడుతుంటారు. ఎందుకు ఇలా అవుతుందంటే ఎప్పుడు లేనిది ఒకటిసారి కనుక మీరు ఆ ప్రకారంగా మీ క్యారెక్టర్ లోపల వస్తారు కదా, కొద్దిగా అవతల వ్యక్తికి స్వాభావికంగా ఈ ప్రకారంగా జరుగుతూనే ఉంటుంటుంది. ఇక సూర్యుడు మీ రాశిలో వచ్చిన తర్వాత ఒక విషయం గమనించండి, శాసన ప్రవృత్తి ఎక్కువ పెరుగుతుంది. శాసన ప్రవృత్తి అంటే ఏం తెలుసుకోండి. ఒక లీడర్, ఒక అధికారి, ఒక అథారిటీ ఉన్న వ్యక్తి ఏ ప్రకారంగా క్యారెక్టర్ ఉంటుందో ఆ ప్రకారంగా క్యారెక్టర్ రాబోయే రోజుల్లో మీకు పెరగబోతుంది. ఈ క్యారెక్టర్ కేవలం మీ వ్యక్తిగతంగా పరంగా కాదు, ఎందుకంటే మీ 9వ భావం లోపల శనిదేవుడు ఉన్నాడు. మీ 9వ భావం లోపల శనిదేవుడు ఉన్నాడు. శనిదేవుడికి సూర్యుడికి సంబంధం, అలాగే దేవుగురు బృహస్పతికి శనికి సంబంధం నవమ పంచమంలో ఉండడం వల్ల ఇది వ్యక్తిత్వం లోపల కొద్దిగా పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోయే రోజులు తీసుకురాబోతున్నాయి. అని ఈ టైం లోపల మీరు చాలా జాగ్రత్తగా వహించాల్సింది ఏంటంటే వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, దేనికోసం మాట్లాడుతున్నారో అది చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి. బికాజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ సెకండ్ లార్డ్ సూర్యుడు అవుతాడు. ఆ సెకండ్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. ఎవరి వెంట ఉన్నాడు? 6th లార్డ్ వెంట ఉన్నాడు. 6th లార్డ్ అంటే జూపిటర్ వెంట ఉన్నాడు. అంటే ఏమని తెలుసుకోండి, మీరు చెప్పేది రైట్ ఉంటుంది, మీరు చెప్పేది నిజం ఉంటుంది, మీరు చెప్పే మాటల్లో అబద్ధం అని కాదు, మీరు చెప్పే మాటల్లో రైట్, ధర్మం ఉంటుంది. కానీ అవతల వ్యక్తి అర్థం చేసుకునే విషయాల లోపల అది కొద్దిగా ఎనిమిటీ పెరుగుతుంటుంది. శాసన ప్రవృత్తిలో ఒకటి ఏంటంటే మాట లోపల నియంత్రణ లేకపోయినట్లయితే మాటకే శత్రువులు అవుతుంటారు. సో సూర్యుడు కేవలం మాట్లాడాడు, ఆ రకంగా యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉంటాడు. సో రాబోయే రోజుల్లో కొద్దిగా వ్యక్తిత్వంలో పరివర్తన అయితే జరుగుతుంది, డౌట్ లేకుండా. కనుక చిన్న మాట చెప్తాను, ఏ పని చేసినా
ఆలోచించి చేయండి. ఏంటి, ఏ పని చేసినా మీరు ఆలోచించి చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఆలోచన ప్రవృత్తి. మీ రాశి నుంచి 12వ స్థానం లోపల బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు వక్ర గతిలో ఉన్నాడు అని పైగా స్వరాశిలో ఉన్నాడు. మిథున రాశి ఇది కమ్యూనికేషన్ రాశి. ఆ రాశిలో ఉండడం వల్ల, అది కూడా వక్ర గతిలో ఉండడం వల్ల కొన్ని ఖర్చులు అవుతాయి, కొన్ని ఆలోచనలు అవుతాయి. కానీ సరైన ఆలోచన కనుక ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే, ఏదైనా ఆలోచించాలనుకున్నట్లయితే 24th ఏంటి 24 జూలై తర్వాత డిసిషన్ తీసుకోండి. 24 తర్వాత ఆలోచించండి. ఎందుకు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి, దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 years 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే, దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో, మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. అంటే బుధుడు అప్పుడు రెట్రోగేట్ నుంచి బయటికి రాబోతున్నాడు, అప్పుడు మీ రాశిలోకి రాబోతున్నాడు. సో దాని లోపల లైఫ్ లోపల ఏ డిసిషన్స్ కావచ్చు అసలు మీరు తీసుకోకండి, అవి కొద్దిగా మీకు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే, మీకు యోగ కారకుడైన కుజుడు మీ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. బాగుంది. ఒక విషయం తెలుసుకోండి, మీకు లాస్ట్ ఒక 1 month నుంచి మీకు సన్ సరిగ్గా లేకపోయినా మార్స్ సరిగానే ఉండే. ఒక విషయం తెలుసుకోండి, ఎనర్జీ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ హీలింగ్ ఏదైతే ఉంటుందో, ఇది కుజుడు ఇస్తుంటాడు, ఇది కుజుడు ఇస్తుంటారు. కానీ దాని ట్రాన్స్ఫరేషన్ ఏదైతే ఉందో అది రాజుకు వస్తుంది, అంటే అది సూర్యుడికి వస్తుంది. సో కుజుడు ఏదైతే ఉన్నాడో బెస్ట్, పర్ఫెక్ట్, బాగానే ఉన్నాడు, తప్పు లేదు, ఎక్కడ ఇది లేకుండా ఉన్నాడు. కానీ ఈ కుజుడిది ఒక అష్టమ దృష్టి ఏదైతే ఉందో అది 6th house మీద ఉంది. అప్పుకు సంబంధించి కొద్ది బాధపడుతుంటారు. అప్పు, లోన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ప్లస్ పాయింట్ ఇక్కడ తెలుసుకోండి, మీరు బ్యాంకు నుంచి ఏదైనా హోమ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏ ప్రకారంగా కూడా మీరు లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ సిస్టమ్ చాలా గట్టిగానే అవుద్ది. అని ఇక్కడ గమనించండి, మీ ఏకాదశాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు, అది 2వ భావంలో ఉన్నాడు. తన 2వ భావం లోపల కేతు వెంట ఉన్నాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉంటుంటా, కర్కటక రాశి, కర్కటక లగ్న వారికి నవంబర్ వరకు ఆర్థిక క్షేత్రాల లోపల సేవింగ్స్, ఇది ఏదైతే వర్డ్ ఉన్నదో ఇది మీరు మైండ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అది అసలు జరగదు కూడా. మీరు ఎంత దానికోసం ప్రయత్నించుతారో అవి మీ నుంచి అన్నీ అంత ఎక్కువ దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ఏకాదశాధిపతి కూడా 2nd house లోపల కేతు వెంట ఉన్నారు. మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, మీకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు ప్రయత్నిస్తున్న డబ్బు క్షేత్రాలు కూడా అంత సరిగ్గా కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీరు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అంత ఓకేగా ఉంది, కానీ అంత రిజల్ట్ అయితే పాజిటివ్గా కనిపించట్లేదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, కొద్దిగా మీరు ఆగండి, కొద్దిగా వెయిట్ చేయండి. చేయాల్సింది ఏంటి మరి, పని చేయండి, దేని మీద పని చేయండి, మీ పైన మీరు పని చేయండి. నేను ఎప్పుడో ఒకసారి మాట చెప్తుంటా,
సూర్యుడు గోచరం లోపల ఏ భావంలో అయితే ఉంటాడో, ఏ భావాన్ని అయితే చూస్తుంటాడో ఆ భావానికి సంబంధించి, ఆ భావంకి సంబంధించి ఎక్కువగా ఆలోచించండి, ఎక్కువగా పని చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి, మీ రాశిలో సూర్యుడు ఉన్నాడు, అంటే మీ రాశి అంటే మీ వ్యక్తిత్వం. ఇప్పుడు మీ వ్యక్తిత్వం గురించి మీరు ఎక్కువ ఆలోచించండి. తోడుగా జూపిటర్ కూడా ఉన్నాడు. సో గురు బలం తోడుగా ఉండడం వల్ల సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, అలాగే ధార్మిక క్షేత్రాల లోపల కొన్ని అనుష్ఠానాలు, పూజలు, తీర్థయాత్రలకు సంబంధించి యోగం కనపడుతుంది. యాజ్ వెల్ యాజ్ కొత్త బిజినెస్ మొదలుపెట్టే యోగం కూడా కనపడుతుంది. లైఫ్ లోపల కొన్ని మార్పులు ఏవైతే ఉంటాయో అవి జూపిటర్ వల్లనే అవుతాయి. సో ఈ జూపిటర్ ప్రెజెంట్ అస్తగతిలో ఉన్నా కూడా తన రిజల్ట్స్ అయితే తను మారడు. ఇంతకేంటంటే 10 రోజుల్లో ఇవ్వాల్సిన రిజల్ట్స్ 15 రోజుల వరకు వస్తుంటాయి. ఒక విషయం తెలుసుకోండి, ఇక్కడ మీరు శనిదేవుడు ఏదైతే ఉన్నాడో ఇక్కడ 9వ భావంలో ఉన్నాడు, 9వ స్థానం లోపల శనిదేవుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మ కర్మాధిపతి యోగం లోపల విశేషంగా ఏంటంటే మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు, అన్ని చక్కగానే ఉన్నాయి, కానీ ఒంట్లో కొద్దిగా బద్ధకం పెరిగింది, అంటే బాడీలో కొద్దిగా బద్ధకం అయితే పెరిగింది. బద్ధకం ఎందుకు పెరుగుతుంది మామూలుగా మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇది ఎవరికైతే పెరుగుద్దో వాళ్ళకైతే తెలుసు. కానీ ఒక చిన్న రీజన్ చెప్తే తెలుసుకోండి, బద్ధకం పెరిగే వెనకాల కారణం ఏంటంటే ఎక్కువ రైస్ తినడం వల్ల. సో నైట్ టైం ఏదైతే ఉందో రైస్ అస్సలు మీరు తినకండి. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, వ్యాపారస్తులకి ఈ టైం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. వ్యాపారం లోపల కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. థర్డ్ పర్సన్ వల్ల వ్యాపారం లోపల కొన్ని సజెషన్స్ వల్ల గ్రోత్ అయితే నెమ్మదిగా అయితే మీరు చూడగలుగుతారు. దాంపత్య జీవితంలో అయితే నార్మల్ అని చెప్పుకోవచ్చు, మరి అంత ఒత్తిడి అని చెప్పలేను. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్థిక వ్యవహారాల లోపల ఆలోచించకుండా మీరు ఎవరికి మాట ఇవ్వకండి. విద్యార్థులకు కనుక చూసుకున్నైతే పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా బాగుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల చాలా చక్కగా అయితే కనబడుతుంది. పైగా ఇంకోటి చూసుకున్నైతే ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ లోపల ఉన్నారో కర్కాటక రాశి వారు వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ హెల్త్ లోపల కొద్ది జాగ్రత్తగా, విశేషంగా వర్షంలో తడవడం, కొద్దిగా శనగపిండికి సంబంధించి ఎక్కువ పదార్థాలు తినడం, ఆయిలీ పదార్థాలు ఎక్కువ తినడం, ఇది కొద్దిగా మీకు అంత సరిగ్గా అయితే మీకు ఉండదు, హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మాట చెప్తే తెలుసుకోండి, భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం. ఎందుకంటే సెకండ్ లార్డ్ చూసుకున్నట్లయితే సెకండ్ హౌస్లో కేతుతో పాటు వీనస్ ఉన్నాడు. సో భోజనం ఏదైతే ఉంటుందో చాలా సాత్వికంగా చేయండి. సాత్వికమైన భోజనం అంటే ఏంటంటే అందులో ఎక్కువ మసాలా పదార్థాలు లేకుండా అది చాలా సౌమ్యంగా ఉండాలి భోజనం. అది కూడా మళ్ళీ ఫ్రెష్గా తినండి. ఫ్రెష్ అంటే నిన్నటి వండిన భోజనం ఈరోజు తినకండి, మార్నింగ్ది నైట్ వద్దు, ఎప్పటిదప్పుడు చేసుకొని తినడానికి ప్రయత్నించండి. కానీ కుదరదా అంటే ప్రయత్నించండి కుదిరించడానికి. అని ఇంకో విషయం కనుక మీరు గమనించినట్లయితే రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. మీకు మాట చెప్తా, లాస్ట్ టైం కూడా మీకు చెప్పడం జరిగింది అనుకుంటా. ప్రెజెంట్ కర్కాటక రాశి వారికి బాధ పెట్టి ఓన్లీ 2 ప్లానెట్స్ ఉన్నాయి, ఒకటి శాటర్న్, 2 రాహు. శాటర్న్ ఏం చేస్తుంటాడు అంటే అనుకున్న పనులన్నీ ముందుకు పోస్ట్పోన్ చేస్తుంటాడు. రాహు ఏం చేస్తుంటాడు అంటే ఎప్పుడు జరగాల్సింది ఇప్పుడు తీసుకొస్తుంటాడు. అంటే రాహు ఆకస్మిక కారకుడు. ఆకస్మికంగా అంటే ఎప్పుడు ఏవి కూడా జరుగుతాయి, మీరు చెప్పలేవు. ఎప్పుడు ఏదైతే జరుగుద్దో అప్పుడు దానివల్ల మీరు టెన్షన్లో ఉంటారు. అది వచ్చే పరివర్తన అలాంటిది ఇలాంటిది కాదు, మీ జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు. రాహు ఎక్కడైతే ఉంటాడో సడన్లీ చేంజెస్ అవుతాయి, ఆ భావం లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి అని చాలా పెద్ద చేంజెస్ అవుతాయి. సో ఇట్స్ రాహు ఏదైతే అష్టమ స్థానం లోపల ఉండడం వల్ల, అష్టమ స్థానం అంటే టెన్షన్ కూడా అవుతుంది, పరివర్తన కూడా అవుతుంది. సో వ్యక్తిత్వంలో కావచ్చు, ఆలోచించే ప్రవర్తనలో కావచ్చు కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో పాజిటివిటీ అయితే పెరగబోతుంది. ఓన్లీ వన్ ఏంటంటే బిజినెస్ కనుక మీది పార్ట్నర్షిప్లో కనుక ఉన్నట్లయితే, పెద్ద బిజినెస్ లోపల కనుక మీది ఇన్వెస్ట్మెంట్ షేర్స్ లాంటివి ఉన్నట్లయితే అటు పక్కన కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాల వల్ల కొద్దిగా మీకు భయంలా అనిపించవచ్చు. చేయాల్సింది ఏంటంటే, అంటే సామాన్యంగా చెప్తున్నా, ప్రతిరోజు శివుడికి జల అభిషేకం చేయండి. చేసిన తర్వాత నైవేద్యం ప్రతిరోజు కొద్ది బెల్లం పెట్టండి, ఆ బెల్లం మీరే స్వీకరించండి. ఇక్కడ నేను మీకు 2 ఫార్మేషన్ చెప్పాను, ఇక్కడ జలం అలాగే బెల్లం కుజుడికి సంబంధించి, సూర్యుడికి సంబంధించి. జలం ఏదైతే ఉందో అది చంద్రుడికి సంబంధించింది, అలాగే శుక్రుడికి సంబంధించి కూడా ఉంది. సో ఇది ఒక రెమెడీ చేయండి, మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. కానీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బికాజ్ ఎందుకంటే సూర్యుడు, దేవుడు, బృహస్పతి కాంబినేషన్ లగ్నంలో రాశిలో ఉండడం, తోడుతో పాటు శాటర్న్ ఉండడం వల్ల కొన్ని అనుకున్న పనులు, కొన్ని అనుకోలేని పనులు కూడా ముందుకు వెళ్తాయి. ఎలా వెళ్తాయి? కాన్ఫిడెన్స్ ద్వారా వెళ్తాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.